వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి వాలంటీర్ల వ్యవహారం అనేది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరంగా పెట్టాలని చెప్పిన నేపథ్యంలో, అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దు, అలాగే సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని చెప్పి ఇప్పటికే ఆ ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా వాలంటీర్లు లేకపోతే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారనేది చెప్పడం కోసం ఈరోజు వృద్ధులకు పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేసే అవకాశం ఉన్నా కేవలం వాలంటీర్లు లేరనే ఉద్దేశంతోనే సచివాలయానికి వచ్చి తీసుకోవాలని చెప్పడం. ఇక ఇదే సమయంలో కొంతమంది వృద్ధులు ఇబ్బంది పడితే వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాలంటీర్లు ఈరోజు దూరం అయ్యారు, అందుకే మీకు పింఛన్లు రాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఆ నెపం నెట్టే ప్రయత్నం, అంటే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం. వాస్తవానికి ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎవరో కాదు. ఎవరు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకనంటే దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కారణం. ఎందుకనంటే ప్రతిసారి వాలంటీర్లు మా కార్యకర్తలు, వాలంటీర్లు మా సైన్యం, వాళ్లే ముందుండి నడపాలని చెప్పి వారిని సొంత కార్యకర్తలుగా ప్రచారం చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి సొంత పార్టీ కార్యకర్తలను ఎక్కడైనా ఎన్నికల విధుల్లో పాల్గొనేస్తారా? పాల్గొన్నారు కాబట్టి తప్పించారు. అదే మొదటి నుంచే వారిని ప్రభుత్వ సేవకులుగా కన్నా భావించుంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ అందులో తలదూర్చేది కాదు. మీరు వ్యక్తిగత డేటా సేకరించడం దగ్గర మొదలు పెడితే ఇంటింటికి తిరిగి వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారాలు చేయించడం వంటి కార్యక్రమాల వల్లే వారిని దూరం పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు 1200 మంది రాజీనామా చేయటం, ఇదే సమయంలో ఆ పింఛన్లు ఏదైతే ఆ వృద్ధులకు ఇవ్వాల్సిన పింఛన్లు ఉన్నాయో వాటికి వాలంటీర్లను దూరం పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడం ఇవంతా కూడా హాట్ టాపిక్గా మారింది. అంటే వైసీపీ పార్టీ కావాలని రాజీనామా చేయించిందా లేదా మనస్తాపం చెంది వైసీపీ పార్టీలో పనిచేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతామని మనస్తాపం చెంది వాలంటీర్లు రాజీనామా చేశారనేది స్పష్టత అయితే లేదు. దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఒకవేళ వాలంటీర్లుగా ఉండి వాళ్ళు విధుల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటారు. అదే వాలంటీర్ పదవికి రాజీనామా చేస్తే సాధారణ కార్యకర్తగా మారిపోవచ్చు. సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్పుడు మా మీద చర్యలు తీసుకోలేదు కదా, ఆ ఉద్దేశంతో ఏమన్నా వైసీపీ గూడుపుట్టానే నడిపి వీరితో రాజీనామాలు చేయించింది అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అయితే ప్రధానంగా తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేటు వేయటం ప్రారంభించిన తర్వాత అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా నమోదు చేస్తాం, కేసులు నమోదు చేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో వైసీపీకి గన అనుకూలంగా వ్యవహరిస్తే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ఆల్రెడీ గతంలో కూడా చెప్పారు, మనం ఒక వీడియో కూడా చేశాం. వాలంటీర్లు కానీ ఇప్పుడు ఎన్నికల నిబంధనలు కానీ ఉల్లంఘిస్తే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో దాదాపు వాలంటీర్లు కూడా వారితో సమానం. ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నారు, ప్రజల సొమ్ము నుంచి జీతం తీసుకుంటున్నారు. కాబట్టి వారికి వర్తించే నిబంధనలు వీరికి వర్తిస్తాయి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి ఎన్నికల కమిషన్ మాట వినకపోతే భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావు, నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ కేసులు నమోదు చేస్తే ఆషామాషిగా పోయే కేసులు కాదు, అవి మన లైఫ్లో చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న వాలంటీర్లు ఇప్పుడు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పడం కోసం రాజీనామా చేసి ఉంటారు. ఇక ఈ వాలంటీర్ జాబ్ మాకు వదిలే, మా బ్రతికేదో మేము బ్రతుకుతామని చెప్పి రాజీనామా చేస్తుంటారని చెప్పి కొంత వాదనలు వినిపిస్తున్నాయి. లేదు, వైసీపీ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం వీరిని డైరెక్ట్గా వాలంటీర్లకి రాజీనామా చేయించకుండా మనం మన ప్రచారాలకు వాడుకుంటే, ఇంటింటికి వీరిని కానీ మనం తిప్పి ఓట్లేయమని అడిగితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు దీని మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అందుకని వీరితో రాజీనామా చేయించి మనకు కూడా తిప్పుకుంటే ఎవరికి అనుమానం రాదు. ఒకవేళ వచ్చిన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోలేదనే ఒక నెపంతో అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ కమిషన్ దీన్ని ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా ఎలక్షన్ కమిషన్ వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ ఉపయోగించుకోవడం కోసమే ఇదిగానే చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ తదుపరి ఆదేశాలు కూడా ఏమిటంటే ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పి ఒక ఆదేశం కూడా జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు ఈ విధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. వాలంటీర్లు దాదాపు 1200 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. దీని వెనక ఏదో పెద్ద కుట్రకోణమే దాగి ఉందనే అనుమానాలు అయితే రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే IAS IPS లాంటి అధికారుల మీద వేటు వేస్తుంది. ఇప్పటికే 3 జిల్లాల కలెక్టర్ల మీద, అలాగే 5 జిల్లాల ఎస్పీల మీద ఇందాక కొద్దిసేపటి క్రితమే వేటు కూడా వేయటం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇదే సమయంలో ఆల్రెడీ వాలంటీర్లను కాకుండా సచివాలయ ఉద్యోగులను ఉపయోగించి పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పి టీడీపీ ఇప్పటికే దాని మీద యుద్ధం కూడా ప్రారంభించింది. వాస్తవానికి తెలుగుదేశం మీద విషయం నెట్టే ప్రయత్నం జరుగుతుంటే దాన్ని తిప్పికొట్టడం కోసం తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా దాదాపు 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తి దాదాపు 30 నుంచి 40 పింఛన్లు కానీ అందజేయగలిగితే దాదాపుగా మొత్తం 65 లక్షలు 64 లక్షల పింఛన్లు కూడా అందించే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వారందరినీ ఉపయోగించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు వాలంటీర్ల వ్యవహారం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఇటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించడం కోసం దొంగ రాజీనామాలు చేశారా, లేదా నిజంగానే మా భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి ఇక మేము ఈ పార్టీలకు అనుకూలంగా పని చేయలేమని రాజీనామా చేశారనేది తెలియదు. కానీ అయితే వైసీపీ నేతల ఒత్తిడి కూడా తీవ్రమైన నేపథ్యంలోనే రాజీనామా చేశారని చెప్పి మరికొంతమంది అయితే చెప్తున్నారు. ఈ 1,200 మందిలో కొంతమంది ఏంటంటే ఆ వైసీపీ నేతలు ఒత్తిడి పెరిగింది. ఒక పక్కేమో ఎలక్షన్ కమిషన్ మీరు వెళ్ళొద్దు అంటది, మరో పక్కేమో వైసీపీ నేతలు లేదు ససేమిరా మీరు వెళ్ళాలంటారు. సో మధ్యలో నలిగిపోతుంది ఎవరు? వాలంటీర్లు. ఇటు స్థానిక రాజకీయ నేతలను కాదనలేరు, అలాగని కాదని ముందుకెళ్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇటు రాజకీయ నేతల్ని కాదనలేక ఇటు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా క్రాస్ చేయలేక మనోవేదన చెంది కొంతమంది వాలంటీర్లు అయితే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. మరి కొంతమంది మాత్రం డైరెక్ట్గా ఎన్నికల్లో వీళ్ళ తరపున ప్రచారం చేయొచ్చు, రేపు పార్టీ గెలిచిన తర్వాత మనకి లబ్ధి ఉంటుందిలే అనే ఆలోచనతో మరికొంతమంది రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకొంతమంది ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ ఈ పదవులకైతే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 1,200 మంది ఒకేసారి రాజీనామా. ఇంతకుముందు గతంలో 50 మంది 60 మంది ఎక్కడైనా రాజీనామాలు చేయడం చూసాం. అలాగే కొంతమంది 10-20 మంది మీద ఎలక్షన్ కమిషన్ వేటు వేయటం కూడా మనం చూసాం. ప్రత్యక్షంగా ఎవరైతే రాజకీయ నేతలతో పాల్గొన్నారో వారందరి మీద ఆల్రెడీ ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన మొబైల్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, దానికి సంబంధించిన ప్రొవైడ్ చేసిన సిమ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా ఆల్రెడీ స్వాధీనం చేసుకోవాలని చెప్పి అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ సామాగ్రి మొత్తాన్ని కూడా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేశారు చాలా చోట్ల. మరికొన్ని చోట్ల ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల్సి అయితే ఉంది. మొత్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో కొంతమంది, అలాగే రాజకీయ నేతల ఒత్తిడి తట్టుకోలేక మరికొంతమంది వాలంటీర్లు అయితే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో 1,200 మంది రాజీనామా అనేది రాష్ట్రంలో కలకలంగా మారింది. ఇక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, వాలంటీర్ వ్యవస్థను మేము ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయం, పైగా అందులో బాగా చదువుకున్న వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వస్తే అంటే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తారు అని. బట్ ఇందులో లోకేష్ కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి చాలా స్పష్టమైన ఆదేశాలు చెప్పారు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ రద్దు కాదు, ఉంటుంది. అయితే వారిని సమర్థవంతంగా వినియోగించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి లాగా పార్టీకి అనుకూలంగా వ్యవహరించాలి, మాకు ఓట్లు వేయాలని అడగటానికి కాకుండా నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ఉపయోగించుకుంటాం. ఇందులో చాలామంది ఉన్నత చదువులు చదువుకున్న వారు ఉన్నారని చెప్పి మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో అలాంటి వారికి మరిన్ని అవకాశాలు కల్పించడం, మరిన్ని పైకి వెళ్ళే విధంగా ఏర్పాటు కూడా చేస్తాం. అవసరమైతే ఇతర ఉద్యోగాల్లో వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి వాలంటీర్ల చుట్టూనే రాష్ట్ర వ్యవహారం అంతా కూడా తిరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పింఛన్ల సమయానికి వచ్చేటప్పటికి వ్యవహారం ముదిరి పాకాన పడింది. మాకేమీ సంబంధం లేదని ప్రతిపక్షాలు చెప్తుంటే లేదు వారి వల్లే జరిగిందని చెప్పి అధికార పార్టీ చెప్తుంది. వాస్తవానికి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం, ఇందులో ప్రతిపక్షాల పాత్ర ఇసుమంతా కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు చెప్పింది? ఆల్రెడీ నోటిఫికేషన్ రాకముందే గతంలో వాలంటీర్లు విధుల్లో పాల్గొనడం కుదరదని చెప్పి ఆల్రెడీ 3-4 నెలల క్రితమే చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పాలా. అయినప్పటికీ కూడా దీన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఏది ఏమైనా 1,200 మంది వాలంటీర్లు ఒకసారిగా రాజీనామా చేయడం అనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ఎక్కడితో ఆగుతుందంటే లేదు, మరికొంతమంది రాజీనామాల బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చూద్దాం ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేస్తారు, ఎంతమంది వైసీపీకి అనుకూలంగా పనిచేస్తారు అనేది వేచి చూద్దాం.